ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ప్రణాముద్ర ప్రార్థన. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం గరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంత శాంత శాంత. మీకు ఒక ఆశ్చర్యం కొలిపే విషయం చెప్తున్నాను. అది ఆల్రెడీ నేను హెడ్డింగ్లో పెట్టాను. మహాగురువులు దైవం మీకోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇక్కడ మీకోసం అనేది ఎలాంటిదంటే ప్రతి ఒక్కరి కోసం అని కాదు, ఎవరైతే దైవం కోసం ఇష్టపడుతున్నారో, సాధనలు ఇష్టపడుతున్నారో, దైవాన్ని తెలుసుకోవాలని, ఆత్మజ్ఞానం పొందాలని, ఇలాంటి ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఇష్టపడిన దానికి ప్రయత్నం కూడా ఎవరు చేస్తున్నారో వాళ్ళ కోసం మహాగురువులు దైవం నిరీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అది ఎంతో నమ్మలేనిది, అర్థం కాని విషయం అయితే కాదు. ఎందుకంటే లాజిక్గా ఆలోచిస్తే ఏ మహాగురువు అయినా మంచి శిష్యుల కోసం ఎదురు చూస్తారు కదా. అంత పెద్ద మావతార్ బాబాజీనే లహరి మహాశయ కోసం ఎంతో నిరీక్షించారు. ఎదురు చూసి లహరి మహాశయ పుట్టిన దగ్గర నుంచి ఎదురు చూసి, ఇంకా ఆయన యుక్త వయస్సు, సంసారం, పిల్లలు, ఉద్యోగంలో ఉండగా అప్పటి వరకు నిరీక్షించి అప్పుడు ఆయన దగ్గరికి ఆయనే పిలిపించుకున్నారు మనోసంకల్పంతో స్వయంగా. అట్లా ఎవరికి అర్హత ఉందో, ఎవరైతే సాధనలు ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం మహాగురువులు, భగవంతుడు నిరీక్షిస్తుంటారు. ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది? నిజమైన మనస్ఫూర్తితో భగవంతుని తెలుసుకోవాలని, సాధించాలని ఎవరికి ఉంటుందో వాళ్ళకి అవకాశం ఉంది. భగవంతుడే నిరీక్షిస్తారు, మహాగురువులే నిరీక్షిస్తారు. కాకపోతే ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి అత్యాశలు లేకుండా, ఎలాంటి స్వార్థాలు లేకుండా ఎవరైతే ఇలాంటి నిర్ణయాత లక్ష్యాలతో ఉంటారో వాళ్ళ కోసం మహాగురువులు భగవంతుడు నిరీక్షిస్తూ అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని దగ్గర చేర్చుకుంటారు. కాబట్టి ఇందులో కనిపించవలసిన పని లేదు, ఆభరణభంగం పెట్టుకోవాల్సిన పని లేదు, అలానే ఇంకా మీరు భయపడాల్సిన పని లేదు. ఆత్మజ్ఞానం సాధించుకోవడానికి, ధ్యానాన్ని సిద్ధించుకోవడానికి, భగవంతుడికి దగ్గర అవ్వడానికి, జీవితాన్ని సార్థకంగా చేసుకోవడానికి ఎలాంటి సంశయాలు అవసరం లేదనమాట. ఎవరో అనవసరమైన ఆపోహల్లో, అనుమానాల్లో, వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని చెప్పి పక్కదారులు పట్టడాలు ఇలా జరుగుతున్నప్పుడే వాళ్ళు అలా దూరం అవుతారు అనవసరంగా. కాని పక్షంలో కల్మషం లేకుండా నిజమైన లక్ష్యంతో ఉంటే ఇక వేరే ఏది అవసరం, ఆ అర్హత, ఆ గుణాలు ఉంటే చాలు మా గురువుల భగవంతుడు దగ్గర తీసుకుంటారు. ఈ ప్రస్తావన ఎందుకు మొదలుపెట్టారంటే, ఈరోజు ఇలాంటి ప్రస్తావనలు, ఇలాంటి సంశయాలు, ఇలాంటి అనుమానాలు ఏదైనా సరే ఎవరైనా అడగవచ్చు. వాళ్ళ కోసం నేను సమాధానం ఇస్తాను. వారానికి ఒక రోజన్నా అట్లా ప్రత్యేక సత్సంగ ప్రశ్నోత్తరాలు జరగాలి కాబట్టి అది ఉంటుంది ఈరోజు. దానితో పాటుగా అది ఉండాలి కాబట్టి సాధన ప్లస్ సత్సంగం ఇది ఈక్వల్ ధ్యాన, ఆత్మజ్ఞానం అండ్ ధ్యాన సిద్ధిని పెట్టాను కదా, అది జరుగుతుందన్నమాట అప్పుడప్పుడు. అది కూడా ఉన్నప్పుడు, ఇది కూడా ఉన్నప్పుడు. అందువల్ల ఈరోజు పర్టికులర్ ఎవరికి అర్థం కాని ప్రక్రియలు అంటూ ఏమి లేకుండా రోజుట్లాగా లాంగ్ బ్రీతింగ్స్ అయిన తర్వాత కంటిన్యూగా నేను ఓంకారాన్ని చెప్తూ ఉంటాను. ఆ ఓంకారాన్ని వింటూ ధ్యానమే పూర్తిగా ముందే మొదలు పెట్టాలని ఇష్టపడేవాళ్ళు కొంతసేపు ధ్యానంలో లయమవచ్చు ఓంకారం వింటూ. ఇక మీ మనసులో అనేక విషయాలు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మెసేజ్ పెడతా ఉంటే ఓంకారం చెప్తూనే నేను అర్జెంట్ మెసేజ్ అయితే అప్పటికప్పుడు చెప్తాను. ఒక 20 మినిట్స్ ఓంకారం సాధన అయిన తర్వాత చెప్పవచ్చు అనుకుని అలా ఉంచి లాస్ట్లో చెప్తాను. ఈరోజు విధానం పర్టికులర్గా ఇలాంటిదన్నమాట. నుండిగా శ్వాస తీసుకొని శరీరం మొత్తంలో ఏకాగ్రత నుంచి 5 times బ్రీత్ స్టార్ట్.